హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మకి హరి బోల్. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ వీడియో చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వండి. ప్లీజ్ హెల్ప్ ఫర్ మై టెంపుల్ దర్శన యాత్ర బై సైకిల్. నా యొక్క సైకిల్ మీద వెళ్తూ సైకిల్ మీద వెళ్తూ దేవాలయాలు కానీ గుళ్ళు కానీ దర్శనయాత్రకి మీకు తోచినంత సహాయం మీరు చేయండి. మీరు చాలా వీడియోలో నేను చెప్పాను. నాకు ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా దాన్ని మీరు చేయొచ్చు. ఇది వచ్చేసి చిన్నమలవరంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహము ప్లస్ దేవస్థానం. సో ఇక్కడంతా ఓపెన్ షెడ్ ఏం లేదు కాబట్టి ఓపెన్గా ఉంది. సో ఈ యొక్క గుడి నిర్మాణానికి ఈ యొక్క శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క సుధా విగ్రహంకి ఇంకా మీరు దాతలు విరాళాలు ఇచ్చి ఇంకా దీన్ని బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇది చిన్నమలవరం అంటే ఇంకొల్లు నుంచి మీరు ముప్పవరకు ఇంకొల్లు ఇటు నుంచి రావచ్చు. ఇటు నుంచి వస్తుంది ఇంకొల్లు, ఇటు నుంచి ముప్పవరం పోయే రూట్ ఇది. సో మీరు ఇక్కడ ఎదురుగానే చూడొచ్చు వెంకటేశ్వర అంటే ఇది కృష్ణాలయం, శ్రీకృష్ణాలయం మందిరం. అది వచ్చేసి శివాలయం అండి. మీకు దగ్గర రెండు విగ్రహానికి ఆపోజిట్లో మీకు ఉంటుంది శ్రీకృష్ణాలయం. అది శ్రీకృష్ణాలయం, అది వచ్చేసి శివాలయం అండి. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ మా చిన్నమలవరంకి వచ్చినప్పుడు సో అభయాంజనేయ స్వామి యొక్క దేవస్థానాన్ని దర్శించుకొని ఆయన స్వామివారి కృపకి పాత్రలో ఉండి సో వీలైతే ఇక్కడ మీరు టెంకాయ, పసుపు, కుంకుమ, కర్పూరము, ఇంకా ఏదైనా అగరబత్తులన్నీ తెచ్చేసి తమలపాకులు మనకి వేస్తారు కదా కావాల్సినటువంటి అన్నప్రసాదాలు. సో ఏదైనా మీకు తోచినంత నైవేద్యం పెట్టేసి ఈ యొక్క హనుమంతుడికి సో మీరు స్వామివారికి కృపకి పాత్రలు ఇవ్వండి. అదేవిధంగా మీరు తీర్థప్రసాదాలు కూడా తీసుకోండి. ఇతరులకి మీరు ఏదైనా పుట్టినరోజులు, వేడుకలు, ఇక హనుమత్ జయంతి సందర్భాలు, మామూలుగా మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేయాలని కూడా నిశ్చితార్థాలు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, పిల్లల పుట్టినరోజులు, నామకరణ రోజులు అలాంటివి కూడా చేయొచ్చు మీరు. సో అటువంటి సందర్భంలో మీరు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసి మీరు ఒక అన్నదాన కార్యక్రమం ఈ యొక్క గుడికి ఈ యొక్క అభయాంజనేయ స్వామి గుడికి ఎవరైతే పెద్దలు ఉంటారో ధర్మకర్తలు వాళ్ళని సంప్రదించి ఈ యొక్క గుడికి అభివృద్ధికి తోడ్పడండి, అభివృద్ధికి సహాయం చేయండి. మీరు తోచిన సహాయం చేయండి. ఓకే. అదేవిధంగా మీరు నిత్యం ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు కానీ శుభకార్యం చేయాలని కానీ ఏదైనా కార్యం చేయాలని కూడా మీరు ఆంజనేయ స్వామి విఘ్న వినాయకుడికి ఎంతో మనం తలుచుకుంటాము. సో అదేవిధంగా ఇక్కడ మనం హనుమంతుని యొక్క కొన్నంత ధైర్యాన్ని, కొన్నంత అండదండలను కోరుకుంటాము. సో అటువంటి శక్తివంతుడు ఆంజనేయ స్వామి అంటే రామభక్తుడు. సో అతనికి ఉన్నటువంటి పరమభక్తి శక్తి మనకు ఎవరికి ఉండవు. సో అటువంటి శక్తిని, అటువంటి భక్తిని మనం కూడా పెంపొందించుకోవాలి. రామభక్తుడు కాబట్టి రాముడికి అతి ప్రీతిమైనటువంటి భక్తుడు మన ఆంజనేయ స్వామి. అందుకే మనకు అది శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, అభయాంజనేయం, సో వీరాంజనేయము. సో ఇక్కడ మనం పావులూరులో చూసాము శ్రీ పొలిమేర శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం చాలా చక్కగా ఉంటుంది. అట్లా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విశిష్టత ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది ఆంజనేయ స్వామికి. అవన్నీ మనం గుర్తించి మనం నిత్యము హనుమాన్ చాలీస మహామంత్రం కానీ హనుమంతుని మహామంత్రాలు దాన్ని నిత్యం పఠించండి, స్తోత్రాలు చదవండి. సో నిత్యం ఇప్పుడు హనుమాన్ యొక్క మహామంత్రం చెప్పించండి. అదేవిధంగా హరే కృష్ణ మహామంత్రం చెప్పించండి. సో రాముని మంత్రం చెప్పించండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇక్కడ చూస్తే మీరు సో రాగానే మాకు చూడచ్చు. అక్కడ నా సైకిల్ పెట్టాను, అక్కడ పక్కన సైకిల్ ఉంటుంది. సో ఇది ఒక ఒంటె రూపం ఉంటే ఇప్పుడు ఒంటె ఆకారం ఉంటుంది, చక్కగా పెట్టారు ఇటువంటి. సో ఇక్కడికి వచ్చేస్తే ఫస్ట్ మీరు ఇక్కడ వినాయక స్వామి ఉంటుంది. వినాయక స్వామి విగ్రహం చూడొచ్చు. సమర్పించిన చదువుకోండి ఒక పాస్ చేసుకుని. సో విఘ్న వినాయక యొక్క విగ్రహం ఉంది, చాలా చక్కగా ఉంది. అదేవిధంగా ఇక్కడ మీరు నెక్స్ట్ చూస్తే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఎవరైతే దాతలు సమర్పించాలో వాళ్ళు సమర్పించిన వీడియో పాస్ చేసుకోండి. సో సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం ఇది. సో తర్వాత వచ్చేసి శ్రీ సరస్వతి దేవి అమ్మవారి విగ్రహం సమర్పించిన విరాళాలు ఇచ్చిన దాతలు. సో వీడియో పాస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క పేరు నేను చదవలేను కాబట్టి సో దయచేసి అర్థం చేసుకోండి. సో సరస్వతి దేవి అమ్మవారి విగ్రహం. ఇది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చూడవచ్చు. మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం సమర్పించిన వారు చూడవచ్చు. దాతలు దాతలు ఈ యొక్క ఆంజనేయ స్వామి, అభయాంజనేయ స్వామి స్టాచ్యూకి విగ్రహం దగ్గర ఇతర దేవతామూర్తులన్నీ పెట్టారు. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ నాగపడి లాంటి శ్రీ నాగపడి సమర్పించిన సో అదేవిధంగా ఇది శ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహం అండి చూడవచ్చు.
అయ్యప్ప స్వామి వారికి వారు సమర్పించిన దాతలు విగ్రహాలు ఇచ్చిన దాతలు. సో ఇది వచ్చేసి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం చూడొచ్చు మీరు. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం సమర్పించిన వాళ్ళు చూడొచ్చు దాతలు. సో ఇక్కడ చక్కగా చుట్టూరు అభయాంజనేయ స్వామి చుట్టూరు దైవతామూర్తులు కానీ దైవమూర్తులు చాలా చక్కగా ఉన్న అవతారమూర్తులు, భగవంతుని యొక్క అవతారమూర్తులు ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు. సాయిబాబా అండి, శ్రీ సాయిబాబా వారి విగ్రహం చాలా చక్కగా ఉన్నాయి, బాగున్నాయి, చక్కగా పెట్టారు ఇక్కడ శ్రీ సాయిబాబా వారి విగ్రహం సమర్పించిన. సో అదేవిధంగా ఇక్కడికి వస్తే నెక్స్ట్ పార్వతీ పరమేశ్వరుని చూడొచ్చు. పార్వతీ పరమేశ్వరుడు కనిపిస్తుంది చక్కగా, పార్వతీ పరమేశ్వరుడు. సో అమ్మ ఒళ్ళు పార్వతీ ఒళ్ళో కూడా మన వినాయకుడు స్వామి కూర్చొని ఉన్నారు. సో ఇది సమర్పించిన చూడొచ్చు. శ్రీ శివపార్వతుల విగ్రహం సమర్పించిన పేర్లు. సో అదే ఇంకా చివరికి వస్తే ఇక్కడ మొదట్లోనే అన్నిటికంటే విగ్రహం ముందుగానే ఎందుకంటే రామభక్తుడు కాబట్టి శ్రీరాము గురించి ఇక్కడ ముందు పక్కనే ఉంటుంది చూడండి. శ్రీరాముడు, సీత, రామచంద్రుడు, లక్ష్మణుడు, సో ఆంజనేయ స్వామి. సో ఇది సమర్పించిన వాళ్ళు శ్రీరామ లక్ష్మణుల విగ్రహం సమర్పించిన. సో అదేవిధంగా ఆంజనేయ స్వామి కింద పక్క కూర్చొని మోకాల మీద కూర్చొని విగ్రహాలు సంబంధించిన విగ్రహ దాతలు చూసుకోవచ్చు. సో ఇదండి ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క విశిష్టత. ఇక్కడ ఈ యొక్క విగ్రహము ఈ యొక్క ప్రత్యేకత ఎట్లా ఉంది. ఇది చక్కగా ఆంజనేయ స్వామి యొక్క అభయాంజనేయ స్వామి వారి చాలామంది ప్రతి ఒక్కరి ఇక్కడికి వచ్చి నిత్యం అభయాంజనేయ స్వామి వారికి మొక్కి మనం వాళ్ళ పనులకు వెళ్తుంటారు. సో మీరు కూడా నిత్యం వచ్చేసి స్వామివారి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం తీసుకోండి. మిగతా దైవతామూర్తులు ఇక్కడే ఉన్నారు. వినాయక స్వామి ఉన్నారు, గణపతి విగ్రహం ఉంది, సరస్వతి దేవి ఉంది, ఆయుధ స్వామి ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, వెంకట స్వామి ఉన్నారు. సో అందరు లక్ష్మీదేవి ఉన్నది, సీతారాములు ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, సాయిబాబా ఉన్నారు. చాలామంది దేవతామూర్తులు ఉన్నారు, చక్కగా ఉన్నారు. మీరు అందరినీ నమస్కరించవచ్చు, అందరూ పూజించవచ్చు. ఒకే చోట అందరూ పూజించవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ, జై హనుమాన్, జై హనుమాన్, జై వీరాంజనేయ, జై వీరాంజనేయ, జై శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ. చూడొచ్చు చాలా ఇక్కడి నుంచి లాంగ్ షూట్ చాలా చక్కగా ఉంటుంది. స్టేజ్ బాగా కట్టారు, అయితే నిర్మాణం కానీ అన్ని బాగా. సో ఒంటే ముందు పక్కన ఉంటుంది, ఒంటే ఆ తర్వాత ఉంటే కూర్చున్నట్టుంది. సో అది విషయం. సో సీతారామ లక్ష్మణుల సమేత కింద పక్క ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. సో విగ్రహాలు చాలా చక్కగా బాగా రూపొందించారు, బాగున్నారు ఆంజనేయ స్వామి. సో దర్శించుకుని అందరూ ఆయన టెంకాయ కొట్టేస్తే కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలంటే పెట్టి ప్రసాదాలు పెట్టి సో అందుకు 10 మందికి పంచాలని అన్నదాన కార్యక్రమం చేయొచ్చు. లేకపోతే మామూలుగా కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకొని దర్శనం తీసుకొని సో స్వామివారికి ఆంజనేయ స్వామి యొక్క కృపని పొందాలని కోరుతున్నాను. సో అదేవిధంగా మీకు తోచిన సాయం ఈ యొక్క గుడి ధర్మకర్తలు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించి ఈ యొక్క గుడికి ఇంకా బాగా అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు దాతలు మీకు తోచిన సాయం దీన్ని చేయాలని కోరుతున్నాను. ఈ ఊరి గ్రామ ప్రజలు కావచ్చు, వేరే పక్క జిల్లాల గ్రామ ప్రజలు కావచ్చు, ఈ ఊరికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను. మీకు తోచిన సాయం. సో ఇక్కడ హుండీ అంటే హుండీలన్నా వేయండి, హుండీ లేకుండా ఉంటే మీరు ఈ యొక్క దేవస్థానానికి విగ్రహానికి ఎవరైతే కట్టించినారో దాతలు ఎవరైతే ఉన్నారో ధర్మకర్తలు పెద్దలు వాళ్ళని సంప్రదించి మీరు వస్తు రూపైనా ధన రూపైనా కానీ లేకపోతే ఏదైనా కానుకలు బంగారు కానీ వెండి కానీ ధనమైన సాయం చేయాలన్నా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా దేవస్థానం తరఫున మీరు ఇచ్చి వాళ్ళకి రసీదు పొందండి. అప్పుడు ఈ దేవస్థానానికి అభివృద్ధి దేవస్థానం చెందుతుంది, దేవస్థానం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. సహాయం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ఇక్కడ చూడొచ్చు, సైకిల్ ఇక్కడ పెట్టాను, సైకిల్ ఇక్కడ పెట్టేసి దర్శనం చేసుకుంటాను. సో ఇందాక అక్కడ వచ్చేసి టైలర్ గారు మనకు మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఛార్జ్ పెట్టినాడు, మనకు చాలా హెల్ప్ చేశారు. సో గ్రేట్ డెవోటీ నాకు అక్కడ పరిచయం అయ్యారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.